చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? నాలుక మడత పెట్టి కల్తీ జరిగింది కదా అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. 2019 నుంచి 2024 వరకు సిబిఐ విచారణ చేయించింది. దీనికి సంబంధించి ఆ విచారణ చేయించమని సుప్రీంకోర్టుకు వెళ్ళిందే మా పూర్వ అధ్యక్షుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు. చంద్రబాబు వేసినటువంటి సిట్ కాదని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఆయన వెళితే సుప్రీంకోర్టు చంద్రబాబు గారి మాటల్ని ఆక్షేపించి మీరు చేస్తున్నటువంటి తప్పు కదా ఇది అని హెచ్చరించి తన ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి సిట్టే నివేదిక ఇచ్చి ఉంటే మొన్న గదా కొండ మీద మందు బాటిళ్లు దొరికితే ఆ మందు బాటిళ్లను సాక్షి రిపోర్టర్ వెలికి తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దానిని వీడియో తీస్తే వీళ్లే పెట్టారు అని పోలీసుల చేత 152A కేసే దేశద్రోహం నేరం కింద కేసు వేసినటువంటి ఘనత మన పోలీసు వాళ్లది కనుక సుప్రీంకోర్టు సిబిఐని వేసింది. మా సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినాడు. చంద్రబాబు దాన్ని కూడా నిన్న కేబినెట్ లో మాట్లాడుతున్నాడు. మనం సిట్ వేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టుకు ఎందుకు పోయినామయ్యా? నిజాలు బయటికి లాగటం కోసమనే. ఈ రోజున చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ మొత్తం కేబినెట్ కి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకు స్పష్టీకరించదలుచుకున్నా. 2014 నుంచి 19 వరకు ఆ సిబిఐ ఎంక్వైరీ జరిగింది. అలా కాకుండా మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీకు భక్తి అనేది ఉంటే అంతకు పూర్వము 2014 నుంచి 19 వరకు 9 నుంచి 14 వరకు కూడా ఎంక్వైరీ చెయ్యమని సిబిఐని ఆదేశించవలసిందిగా డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు సిబిఐ రిపోర్టులో ఇచ్చిన నివేదికలో బోలేబాబా, మాల్గంగా, వైష్ణవి, ఏఆర్ డైరీలకు బోలేబాబా నుంచి కల్తీ నెయ్యి అందింది అని చెప్పినారు. అలాగే ప్రీమియర్ డైరీ, ఈ ప్రీమియర్ డైరీ 2013వ సంవత్సరం నుంచి ప్రీమియర్ డైరీ మరియు ఆల్ఫా డైరీనే 90% పైగా నెయ్యిని సరఫరా చేసింది. దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాల. ఈ రోజున ప్రీమియర్ డైరీ కూడా బోలేబాబా దగ్గర నుంచే నెయ్యి సరఫరా చేసింది అని స్పష్టంగా సిబిఐ తన నివేదికలో స్పష్టీకరించింది. ఇదే ప్రీమియర్ డైరీ 2013 నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసేటువంటి దమ్ము ఉందానని టెండర్ నిబంధనల్ని సరళం చేశాము కాబట్టి ఈ రకమైనటువంటి కల్తీ జరిగింది అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. సరళం చేసింది 21లో. కారణం కొత్తగా వచ్చినటువంటి కంపెనీలను ఎంకరేజ్ చెయ్యాలా అన్నటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వంది కనుక కొత్త కంపెనీలకు అవకాశం ఇవ్వాలని ఆనాడు టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఆనాడు, అంతకు పూర్వము, ఆ తరువాత, ఇప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా బట్టర్ ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి చేసుకోవచ్చును అన్నటువంటి నిబంధన, పాల ఉత్పత్తి సరిపోనంత ఉంటే బట్టర్ను కొనుక్కోవచ్చును అని చాలా స్పష్టంగా ఇప్పటికీ కూడా ఆ నిబంధనలు అలాగే ఉన్నాయి. కరోనా సమయంలో నెయ్యి అవసరమే కలుగలేదు కనుక ఆ స్టార్టప్ కంపెనీలను ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఆలోచన ఆనాటి బోర్డుకు ఉన్నప్పటికీ కూడా అది ఫలితం ఇవ్వలేదు కనుక మళ్లీ నేను చైర్మన్ గా అయిన తరువాత దాన్ని ఎంతో కఠినతరం చేసింది కూడా మా హయాంలోనే. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా సిబిఐ తన నివేదికలో రాజకీయులకు నేరారోపణ చెయ్యనే లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా కోర్టుకు ఇచ్చినటువంటి నివేదికలో తేలిపోయింది. అది సుబ్బారెడ్డి గారు కావచ్చును, నేను కావచ్చును, జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులంగా మరెవ్వరము కూడా
అందులో ఆ నేరంలో మేము భాగస్వాములు అని ఎక్కడా కూడా సిబిఐ తన నివేదికలో చెప్పల. సిబిఐ చెప్పిందంతా కూడా అధికారులు ఆ డైరీ యజమానులు లాలూచి పడటం ద్వారా ఈ నేరం జరిగింది అని మాత్రమే చెప్పారు. ఆ నేరం కూడా చంద్రబాబు చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు వాడినారు అన్నటువంటి పదం ఒక్క చోట కూడా లేకపోగా అనిమల్ ఫ్యాట్ వాడలేదు అని చాలా స్పష్టంగా చెప్పినారు.